ఒక అడవిలో ఒక పెద్ద బండరాయి ఉంది. దాని మీద ఒక పిట్ట వాలింది. అప్పుడు ఆ రాయి ఆ పిట్టను చూసి, "నువ్వు చక్కగా ఎగురుతున్నావు. నాకు నీలా ఎగరాలని ఉంది" అంది. అప్పుడు ఆ పిట్ట ఆ బండరాయిని, "నీ బతుకే నయం. మాకు అడుగడుగునా ప్రమాదాలు ఉంటాయి. నీకు అలాంటివేమీ ఉండవు. మాలాంటి వాళ్ళందరికీ ఆశ్రయం ఇస్తావు. నీ మీద వాలి పక్షులు ఎటువైపు నుంచి వస్తున్నాయో చూసుకొని వెంటనే పారిపోతాం" అంది పిట్ట. ఇంతలోనే అక్కడికో కాకి రావడం గమనించి ఆ పిట్ట ఎగిరిపోయింది. అరే, పిట్ట ఎగిరిపోయిందే అనుకుంటూ ఆ బండరాయి మీద వాలింది కాకి. అప్పుడు బండరాయి కాకితో, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి. హాయిగా గాల్లో విహరిస్తావు. నా జీవితం అసంతృప్తిగా ఉంది. నేను అవేం చేయలేను" అంది. అప్పుడు కాకి, "నువ్వే నయం. మాకు ఆకలి బాధ ఒకటి ఉంటుంది. అందుకే ఈ తూనిగను తినడానికి వచ్చాను. కానీ అది నన్ను చూసి ఎగిరిపోయింది. ఎండకైనా వానకైనా తట్టుకొని ఒకే చోట స్థిరంగా ఉంటావు. కానీ మా పక్షులం అలా ఉండలేం. వర్షం, ఎండ, చలి ఏది ఎక్కువైనా వేరే చోటికి వెళ్లాల్సిందే. ఎటువైపు నుంచి శత్రువులు వస్తారోనని భయంతో బతకాలి" అని చెప్పింది కాకి. ఇంతలో అక్కడికి గద్ద రావడం చూసిన కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది. అప్పుడు బండరాయి ఇలా అనుకుంది, "ఇన్ని రోజులు నేను చాలా నిరాశగా బతికాను. నేను చేయగలిగింది చేస్తూ హాయిగా ఉండాలి" అనుకుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మనం ఎవరితోని పోల్చుకోకూడదు.